అతని పేరు కూడా చెప్పలే ఈ వీడియోలో కూడా. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇతను ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, వినండి. నమస్తే. ఇది ఏ జనరేటెడ్ వీడియోనేమో అనిపించింది నాకు, ఎందుకంటే కొంచెం హావభావాలు, ఆ కళ్ళల్లో ఎటువంటి మార్పు. స్పందిస్తారా లేదా? స్పందిస్తారు. ఆ కళ్ళు చూసారా అసలు? నాకు అలా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి. అతను ఎవరన్నా బయటకు వస్తే కనుక అతను కూడా డైరెక్ట్ గా మాట్లాడేటువంటి, నాకు మా నెంబర్ కాల్ కూడా చేయొచ్చు. అతను ఇప్పుడు మాట్లాడుకుందాం డైరెక్ట్ గా. తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరో రివ్యూ చేయట్లా. పార్టీ ఆఫీస్ లో జన సైనికులకి అవునా? ఓకే. పార్టీ ఆఫీస్ లోకి, జనసేన పార్టీ ఆఫీస్ లోకి ఎవరికి ఎంట్రన్స్ లేదంట. ఎందుకు లేదు అంటే, మీలాంటి కొవ్వట్లు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది జనసేన పార్టీ కన్నా ముందు ప్రజారాజ్యం పార్టీని సర్వనాశనం చేయటంలో కీలక పాత్ర వహించారు. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని జనసేన పార్టీ ఆఫీసులోకి ఎంట్రన్స్ అనేది చేయటం అనేది కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీ ప్రజెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పార్టీ కంటూ ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి ఆఫీస్ లేదు. ఏదో రేకుల షెడ్ లో ఆయన నడుపుకుంటున్నారు తప్ప, అలా చూడడానికి అలా బాగుంటుంది తప్ప, అంటే పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు కట్టుకోవాల్సి వస్తుందంటే, ఆయన అప్పుడో సినిమా తీసి దాంట్లో వచ్చినటువంటి డబ్బుతో దాంట్లో పెట్టుకుంటూ సంవత్సరానికి 10 కోట్లు వస్తే దాంట్లో ఒక 5 కోట్లు ప్రపంచానికి సమాజ సేవకు ఇచ్చేసి, 2 కోట్లు పార్టీకి పెట్టి, ఇంకో 2 కోట్లు పిల్లలకి ఇంట్లో అంత స్టాఫ్ అంతా మెయింటైన్ చేసుకుంటూ 1 కోటి రూపాయలు మిగిలితే ఒక నెల రోజులు పని చేపిస్తారు, మళ్ళీ ఆగుతారు. ఇదే పని. అందుకనే రావట్లా. మ్యాక్సిమం ఏంటంటే లోపలికి వెళ్ళి, అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వటం అంటే ఏంటి అంటే, మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా చేయండి, పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చేయండి, ప్రతి ఒక్కడు సలహాలు ఇవ్వటమే. మీరు ఒక పార్టీ పెట్టుకుని నడిపించి చూపించండి చూద్దాం, లేదా ఒక సర్పంచ్గా మీరు గెలిచి చూపించండి చూద్దాం. అది చేత కాదు. ప్రతి ఒక్కడికి మనకి ఇది తెలుసు అది తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేస్తాం. మీలాంటి సలహాలు ఇస్తే ప్రజారాజ్యం ఏమైందో ఆల్రెడీ చూసాం. 10 ఏళ్ల పాటు ఇప్పటికి డిప్యూటీ సీఎంగా జనసేన కేడర్కి, జన సైనికుల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించగలిగిందంటే పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీలు, ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు బలంగా నిలబడి నిజాయితీగా పని చేసుకుంటున్నారు కాబట్టే. నీలాంటి వ్యక్తులు ఇంకొకలాంటి వ్యక్తులు ఇంకొకళ్ళు వస్తే అయిపోయేది ఎప్పుడో. అర్థమైందా?